రేపే మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం. ఈ శివరాత్రి యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. మహాశివరాత్రి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మరియు మహిమాన్వితమైన పండుగ. ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వీడియో కనుక మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఇక శివరాత్రి విశిష్టత. శివపార్వతుల కలయిక పురాణాల ప్రకారం ఈ రోజున భగవాన్ శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు. రెండవది శివతత్వం. జాగహరణ. శివరాత్రి రాత్రంతా జాగహరణ చేసి శివుని భజన చేయడం ద్వారా మహాపుణ్యం లభిస్తుందని నమ్మకం. లింగాభిషేకం. పాలు, పెరుగు, తేనె, చందనం, బిల్వ పత్రాలతో శివలింగానికి అభిషేకం చేయడం ఎంతో శుభప్రదం. ఈ వీడియోని మాత్రం దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పంచాక్షరి మంత్ర జపం. ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు శివరాత్రి పర్వదిన రోజున. ఉపవాస దీక్ష చేసే భక్తులకు శివభక్తులు ఈ రోజున ఉపవాసం చేస్తారు. ఇది శరీర శుద్ధి, మనస్సు ప్రశాంతత, ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చేస్తుందని నమ్మకం. సముద్ర మదనం అంటే హాలాహలకత. ఈ రోజున సముద్ర మదనం సమయంలో విషాన్ని శివుడు తన కంఠంలో నిలుపుకోవడం వల్ల నీలకంఠుడు అయ్యాడని పురాణ కథనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. శుభ ఫలితాలు. శివరాత్రి రోజున శివపూజ చేసి భక్తియుక్తంగా రాత్రంతా జాగరణ చేయడం ద్వారా అన్ని విధాల శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శివరాత్రి 2024 పూజా సమయాలు. నిషిధ కాల పూజ ముహూర్తం రాత్రి 12:09 నుంచి 12:57 వరకు. చతుర్దశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 26 ఉదయం 3:26 నుంచి ఫిబ్రవరి 27 ఉదయం 12:56 వరకు ఉన్నది. ఈ పవిత్ర మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకొని శివుని అనుగ్రహాన్ని పొందండి. ఓం నమ శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.